ओम शांति 9/3/22। मीठे बच्चे, इस पुरानी देह का बान भूलो, इससे ममत्व मिटाओ तो तुम्हें फर्स्ट क्लास शरीर मिल जाएगा। ये शरीर तो खत्म हुआ ही पड़ा है। మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం పాత దేహ బాణాన్ని మర్చిపోండి. దీనిపైన మమకారాన్ని తొలగించినట్లయితే మీకు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది. ఈ శరీరం సమాప్తి అయ్యే తీరుతుంది. प्रश्न, इस ड्रामा का अटल नियम कौन सा है जिसे मनुष्य नहीं जानते हैं? ఈ డ్రామా యొక్క అచంచల నియమం ఏమిటి? దీని గురించి మనుషులకు తెలియదు. జవాబు, जब ज्ञान है तो भक्ति नहीं और जब भक्ति है तो ज्ञान नहीं. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు భక్తి ఉండదు, ఎప్పుడైతే భక్తి ఉంటుందో అప్పుడు జ్ఞానం ఉండదు. जब पावन दुनिया है तो कोई भी पतित नहीं. ఎప్పుడైతే పావన ప్రపంచం ఉంటుందో అప్పుడు ఎవరూ పతితులు ఉండరు, ఎప్పుడైతే పతిత ప్రపంచం ఉంటుందో ఎవరూ పావనులు ఉండరు. యహ్ డ్రామా కా అటల్ నియమ్. ఇది డ్రామా యొక్క అచంచలమైన నియమము. దీని గురించి మనుషులకు తెలియదు. ఇంకొక ప్రశ్న, సచ్చి కాశీ ఖల్వట్ ఖానా కిసే కహెంగే? సత్యమైన కాశీ ఖల్వట్ తినడము అంటే ఏమంటారు? జవాబు, అంతమే కిసి బి యాద్ నా ఆయే. అంతిమంలో ఎవరి స్మృతి రాకూడదు, ఒక బాబా యొక్క స్మృతి రావాలి. ఇదే సత్యమైన కాశీ కల్వట్ తినటం. అంటే కాశీలో వెళ్ళి కత్తుల బావిలో దూకేస్తే ముక్తి దొరుకుతుందంటారు కదా. కాశీ వెళ్ళి అంటే అందులో దూకడము అంటే పాస్వి తానర్ కావటం. కాశీ కల్వట్ అంటే పూర్తి గౌరవయుక్తంగా పాస్ అవటం, కొంచెం కూడా శిక్షలు అనుభవించకూడదు. గీత హే ధర్ పర్ ఆయే కసం లేకే. ప్రతిజ్ఞ తీసుకుని భూమి మీదకి వచ్చాము. ఓం శాంతి. బాప్ బచ్చోం కో సమఝాతే హే. బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. క్యూంకీ బచ్చోం నే బాప్ కో అప్నా బనాయా హే. ఎందుకంటే పిల్లలు బాబాని తమవారిగా చేసుకున్నారు, బాబా పిల్లల్ని తమవారిగా చేసుకున్నారు. ఎందుకంటే దుఃఖధామం నుంచి విడిపించి శాంతిధామం మరియు సుఖధామానికి తీసుకువెళ్ళాలి. అభి తుమ్ సుఖధామ్ మే జానే కే లియే లాయక్ బన్ రహే హో. ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతున్నారు. పతిత మనుష్య కోయి పావన్ దునియా మే నహీ జా సక్తే. పతిత మనుష్యులు ఎవరూ పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. కాయిదా హీ నహీ హై. నియమమే లేదు. ఏ కాయిదా బీ తుమ్ బచ్చే హీ జాన్తే హో. ఈ నియమం కూడా పిల్లలేని మీకే తెలుసు. మనుష్యతో ఈ సమయ పతిత్ వికారి హై. మనుషులైతే ఈ సమయంలో పతితులుగా వికారీలుగా ఉన్నారు. జైసే తుమ్ పతిత్ తే అబ్ తుమ్ సబ్ ఆదతే మిటాయే సర్వగుణ సంపన్న దేవీ దేవతా బన్ రహే హో. ఎలాగైతే మీరు పతితంగా ఉండేవారు, ఇప్పుడు మీరు అన్ని అలవాట్లు తొలగించుకుని సర్వగుణ సంపన్న దేవీ దేవతలుగా అవుతున్నారు. గీత్ మే కహా హే హమ్ జీతే జీ మరణే అథవా ఆప్కా బన్నే ఆయే హే. పాటలో కూడా అన్నారు కదా, మేము జీవిస్తూ మరణించటానికి అంటే మీ వారిగా అయ్యేందుకు వచ్చాము. ఫిర్ ఆప్ జో హమ్కో మత్ దేంగే క్యూంకీ ఆప్కి మత్తో సర్వోత్తమ్ హే. తిరిగి మీరు మాకు ఏ సలహా ఇస్తారు? ఎందుకంటే మీ యొక్క సలహా సర్వోత్తమమైంది. और जो भी అనేక మతే హే वो है ఆసురి. ఏవైతే అనేక మతాలు ఉన్నాయో అవన్నీ ఆసురీ మతాలే. इतना समय तो हमको भी पता नहीं था कि हम कोई आसुरी मत पर चल रहे हैं. ఇంత సమయం మనకు కూడా తెలీదు మనం ఆసురీ మతంపై నడుస్తున్నాము అని. నా दुनिया वाले समझते हैं कि हम ईश्वरीय मत पर नहीं चल रहे हैं. ప్రపంచం వారికి కూడా తెలీదు మేము ఈశ్వరీయ మతం పైన నడవట్లేదు. నా दुनिया वाले समझते हैं कि हम ईश्वरीय मत पर नहीं चल रहे हैं. ప్రపంచం వారికి కూడా తెలియదు మేము ఈశ్వరీయ మతంపై నడవట్లేదు, రావణుడి మతంపై ఉన్నాము అని. బాబా कहते हैं बच्चे आधा कल्प से तुम रावण मत पर चलते आए हो. బాబా అంటున్నారు, పిల్లలు అర్ధకల్పం నుండి మీరు రావణుడి మతంపై నడుస్తూ వచ్చారు. ఓ హే భక్తి మార్గ రావణ రాజ్య. అది భక్తి మార్గం యొక్క రావణ రాజ్యం. कहते हैं రామ్ రాజ్య జ్ఞానకాండ్, రావణ రాజ్య భక్తి కాండ్ అంటారు కదా. రామరాజ్యం జ్ఞానకాండం, రావణ రాజ్యం భక్తి కాండం.
तो ज्ञान भक्ति और वैराग्य మరి జ్ఞానము భక్తి మరియు వైరాగ్యం किससे वैराग्य देनतो वैराग्यम भक्ति से और पुरानी दुनिया से वैराग्य भक्ति तो మరియు పాత ప్రపంచంతో వైరాగ్యం జ్ఞాन दिन भक्ति रात జ్ఞానము పగలు భక్తి రాత్రి रात के बाद दिन आता है రాత్రి తర్వాత పగలు వస్తుంది वैराग्य है भक्ति से और पुरानी दुनिया से వైరాగ్యం భక్తితోనూ మరియు పాత ప్రపంచంతోనూ यह है बेहद का राइटियस वैराग्य ఇది అనంతమైన సత్యమైన వైరాగ్యం సన్యాసిयों का वैराग्य अलग है సన్యాసుల యొక్క వైరాగ్యం వేరు और सिर्फ गरबाट से वैराग्य करते हैं వారు కేవలం ఇల్లు వాకిళ్లతో వైరాగ్యం పెట్టుకుంటారు ఓ బి డ్రామా మే నోంద్ है అది కూడా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయి ఉంది हद का वैराग्य अथवा प्रवृत्ति का संन्यास हद्दुलो वैराग्यम लेक प्रवृत्ति का संन्यासम बाप समझाते हैं तुम बेहद का संन्यास कैसे करो बाबा తెలియజేస్తున్నారు మీరు బేహద్ సన్యాసం ఎలా చేయాలో तुम आत्मा हो भक्ति में ना आत्मा का ज्ञान ना परमात्मा का ज्ञान रहता है బాబా అంటున్నారు మీరు ఆత్మలు భక్తిలో అయితే ఆత్మజ్ఞానం ఉండదు పరమాత్మ జ్ఞానం ఉండదు हम आत्मा क्या है कहाँ से आए हैं क्या पार्ट बजाना है कुछ भी नहीं जानते ఆత్మలేని మనం ఎలా ఉండేవారం ఎక్కడి నుంచి వచ్చాం ఎటువంటి పాత్రని అభినయించాలో ఎవరికీ తెలియదు సతయుగ్ మే సిర్ఫ్ ఆత్మ కా జ్ఞాన్ హై సతయుగంలో కేవలం ఆత్మజ్ఞానం ఉంటుంది हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं మేము ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాం परमात्मा యొక్క జ్ఞానం కూడా అక్కడ అవసరం లేదు इसलिए परमात्मा को याद नहीं करते అందువల్ల పరమాత్మని ఎవరు తలుచుకోరు ఏ డ్రామా ऐसा बना हुआ है ఈ డ్రామా ఇలా తయారు చేయబడి ఉంది బాబ్ है नॉलेजफुल బాబా జ్ఞాన సాగరుడు सृष्टि चक्र के आदि मध्यांत का नॉलेज बाप के पास ही है सृष्टि चक्रम యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఒక బాబా వద్దే ఉంది बाप ने तुमको आत्मा परमात्मा का ज्ञान दिया है बाबा మీకు ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు तुम कोई से भी पूछो आत्मा का रूप क्या है कहेंगे वो ज्योति स्वरूप है మీరు ఎవరినైనా అడగండి ఆత్మ రూపం ఎలా ఉంటుంది అంటే ज्योति स्वरूपम अंटारो परंतु वो चीज़ क्या है कुछ भी नहीं जानते కానీ ఆత్మ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు तुम अब जानते हो ఆత్మ बिल्कुल छोटी बिंदी स्टार है మీకు ఇప్పుడు తెలుసు కదా ఆత్మ పూర్తిగా చిన్న బిందువు చిన్న స్టార్ बाबा भी स्टार मिसल है परंतु उनकी महिमा बहुत है బాబా కూడా చిన్న బిందువులా ఉంటారు కానీ వారికి చాలా మహిమ ఉంది अब बाप सन्मुख बैठ समझाते हैं कि तुम मुक्ति जीवन मुक्ति कैसे पा सकते हो ఇప్పుడు బాబా ఎదురుగా కూర్చుని తెలియజేస్తున్నారు మీరు ముక్తి జీవన్ ముక్తి ఎలా పొందుతారు శ్రీమత్ పర్ చల్నే సే తుమ్ ఊంచ్ పద్ పా సక్తే హో శ్రీమతంపై నడవటం ద్వారానే మీరు ఉన్నత పదవి పొందగలరు లోగ్ దాన్ పుణ్య యజ్ఞ ఆది కర్తే హై అందరూ దాన పుణ్యాలు యజ్ఞాలు అవి చేస్తారు समझते हैं भगवान रहम करके हमको यहाँ से ले जाएंगे అనుకుంటారు భగవంతుడు దయ చూపించి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు అని పతా నహీ కిసి నా కిసి రూప్ మే మిల్ జాయేగా భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎలాగో లభిస్తాడు అనుకుంటారు పూछो కబ్ మిలేగా అడగండి ఎప్పుడు లభిస్తాడు అంటే కహెంగే అభి బహుత్ సమయ పడా హై అంటారు ఇంకా చాలా టైం ఉంది అంతిమంలో లభిస్తాడు అని मनुष्य बिल्कुल अंधियारे मानते हो आत्मा बाबा भी स्टार मिसल है आत्मा చిన్న బిందువు బాబా కూడా చిన్న బిందువు परंतु उनकी महिमा बहुत है కానీ వారికి చాలా మహిమ ఉంది ఇప్పుడు బాబా షణ్ముఖంలో కూర్చుని తెలియచేస్తున్నారు మీరు ముక్తి జీవన్ముక్తి ఎలా పొందుతారు శ్రీమత్ పర్ చల్నే సే తుమ్ ఊంచ్ పద్ పా సక్తే హో శ్రీమతంపై నడవటం ద్వారానే మీరు ఉన్నత పదవి పొందుతారు लोग दान पुण्य यज्ञ आदि करते हैं अंदरू दान पुण्यालु यज्ञालु చేస్తారు समझते हैं भगवान रहम करके हमको यहाँ से ले जाएंगे మనుషులు అనుకుంటారు భగవంతుడు దయ చూపించి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు అని
మనుషులు పూర్తి చీకట్లో ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. ఇప్పుడు పతితుల్ని పావనంగా చేసేందుకే నిమిత్తమయ్యారు గుప్త రూపంలో. తుమ్హే బహుత్ శాంతి సే కామ్ లేనా హే, మీరు చాలా శాంతిగా పని తీసుకోవాలి. ఏసా ప్యార్ సే సమझाओ, ఇప్పుడు మీరు ఇలా ప్రేమగా తెలియచేయండి. మనుషుల నుండి దేవతలుగా లేక గవ్వల నుంచి వజ్రాల్లో చిటికలు అయిపోవాలి. अब बाप कहती है कल्प कल्प मुझे आकर तुम बच्चों की सेवा में उपस्थित होना है. ఇప్పుడు బాబా అంటున్నారు, కల్పకల్పం నేను వచ్చి పిల్లలైన మీ సేవలో ఉపస్థితున్నవుతాను. ఏ సృష్టి చక్ర कैसे चलता है ఓ समझाना है. ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుందో తెలియచేయాలి. అక్కడ దేవతలు చాలా ఆనందంలో ఉంటారు. బాబా కా వర్షా మిలా హువా హై, బాబా యొక్క వారసత్వం లభించి ఉంది. కోయి చింత వా ఫికర్కి బాత్ నహీ, ఎటువంటి చింత పడవలసిన విషయం లేదు. గాయా జాతా హే గార్డెన్ ఆఫ్ అల్లాహ్, అందుకే మహిమ ఉంది భగవంతుడి పూలతోట అని. వహీ హీరే జవాహరోం కే మహల్ థే, బహుత్ ధన్వాన్ థే, అక్కడ వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండేవి, చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇస్ సమయ బాబా తుమ్కో బహుత్ ధన్వాన్ బనా రహే హై, ఈ సమయంలో బాబా మిమ్మల్ని చాలా ధనవంతులుగా తయారు చేస్తున్నారు జ్ఞానరత్నాలతో. ఫిర్ తుమ్కో శరీర్ బి ఫస్ట్ క్లాస్ మిలేగా, తిరిగి మీకు శరీరం కూడా ఫస్ట్ క్లాస్ది లభిస్తుంది. అబ్ బాబా कहते हैं దేహ అభిమాన్ छोड़ దేహీ అభిమాని బనో, బాబా అంటున్నారు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానిగా అవ్వండి. ये देह और देह संबंध आदि जो भी है सब మెటీరియల్ है. ఈ దేహం దేహ సంబంధాలు అన్నీ వినాశనం అయిపోతాయి. స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి. 84 జన్మలు బుద్ధిలో ఉంది కదా. అబ్ నాటక్ పూరా హోతా హై, అబ్ చలో అప్నే ఘర్, ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది, ఇప్పుడు ఇంకింటికి వెళ్ళిపోవాలి. బుద్ధి మే యహీ రహే బస్ అబ్ ఏ మెటీరియల్ చూడా కి చూడా, ఇప్పుడు బుద్ధిలో ఇదే ఉండాలి, బస్ ఈ శరీరం ఇక్కడ వదిలేసామంటే వదిలేసాం. తబ్ తో బుద్ధియోగ్ బాప్ కే సాత్ రహే और వికర్మ వినాశ హో, అప్పుడే బుద్ధియోగం బాబాతో ఉంటుంది, వికర్మలు వినాశనం అవుతాయి. గృహస్థ వ్యవహార్ మే కమల్ ఫూల్ సమాన్ రహనా హై, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి, ఉపరామ్ అయి ఉండాలి. వానప్రస్థి ఘర్ బాహ్ సే కినారా కర్ సాధువుం కే పాస్ జాకర్ బైఠతే హై, వానప్రస్థీలు ఇల్లు వాకిళ్ళకి అతీతమైపోయి సాధువుల వద్దకు వెళ్ళి కూర్చుంటారు. పరంతు ఏ జ్ఞాన్ నహీ కి హమ్కో మిల్నా క్యా హై, కానీ వారికి ఏం లభించాలనేది వాళ్ళకి తెలీదు. వాస్తవ మే మమత్వ తబ్ మిట్తా హై జబ్ ప్రాప్తి కా భీ మాలూమ్ హో, ఎప్పుడైతే ప్రాప్తి గురించి తెలుస్తుందో అప్పుడే మమకారం తొలగుతుంది. అంత సమయ బాల్ బచ్చే యాద్ నా ఆయే, అంతిమ సమయంలో పిల్లలెవరూ జ్ఞాపకం రాకూడదు, అందుకే అన్నింటికీ అతీతం అయిపోతారు. యహా తుమ్ జాన్తే హో इस पुरानी दुनिया से ममत्व मिटाने से हम विश्व के मालिक बन जाएंगे. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ పాత ప్రపంచంపై మమకారం తొలగించడంతోనే మేము విశ్వానికి యజమానిగా అవుతాము. యహా ఆమ్దనీ బహుత్ భారీ హై, ఇక్కడ సంపాదన చాలా పెద్దది. బాకీ జో కుచ్ కడితే హై అల్పకాల సుఖ్ కే లియే పడితే హై, మిగిలింది ఏదైతే చేస్తారో అల్పకాలిక సుఖం కోసమే చదువుతారు. భక్తి కడితే హై అల్పకాల సుఖ్ కే లియే, భక్తి చేసేదే అల్పకాలిక సుఖం కోసం. మీరాకు సాక్షాత్కార్ హువా పరంతు రాజ్యతో నహీ లియా, మీరాకి సాక్షాత్కారం జరిగింది కానీ రాజ్యం అయితే తీసుకోలేదు. తుమ్ జాన్తే హో బాబా కి మత్ పర్ చల్నే సే భారీ ఇనామ్ మిల్తా హై, మీకు తెలుసు కదా బాబా యొక్క సలహాపై నడవడంతో చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. ప్యూరిటీ, పీస్, ప్రాస్పరిటీ स्थापन करने के लिए तुमको कितनी प्राइज मिलती है, పవిత్రత, సుఖము, శాంతిని స్థాపించేందుకు మీకు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది. బాబా కైతే అబ్ దేహ కా బాన్ ఉడాతే రహో, బాబా అంటున్నారు ఇప్పుడు దేహాభిమానాన్ని ఎగరగొడుతూ ఉండండి. హమ్ ఆప్కో సతయుగ్ మే ఫస్ట్ క్లాస్ దేహ్ और దేహ కే సంబంధి దేంగి, నేను మీకు సత్యుగంలో ఫస్ట్ క్లాస్ దేహము దేహ సంబంధికుల్ని ఇస్తాను. వహా దుఃఖ కా నామ్ నిషాన్ నహీ, అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు. ఇస్లియే అబ్ మేరీ మత్ పర్ యాక్యురేట్ చలో, ఇప్పుడు నా సలహాపై యాక్యురేట్గా నడవండి. మమ్మా బాబా చల్తే హై ఇస్లియే పెహ్లీ బాద్షాహ్ ఉన్హోంకు మిల్తే హై, మమ్మా బాబా నడుస్తారు,
అందుకే మొదటి రాజ్యం వారికి లభిస్తుంది. इस समय ज्ञान ज्ञानेश्वरी बनते हैं, సతయుగ్ మే రాజ్ రాజేశ్వరి బంతే హై. ఈ సమయంలో జ్ఞాన జ్ఞానేశ్వరిగా అవుతున్నారు, సతయుగంలో రాజరాజేశ్వరిగా అవుతారు. जब ईश्वर के ज्ञान से तुम राजाओं का राजा बन जाते हो, फिर वहाँ एक ज्ञान नहीं रहता है. ఎప్పుడైతే ఈశ్వరుడి యొక్క జ్ఞానంతో మీరు రాజులకే రాజుగా అవుతారో తిరిగి అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఏ జ్ఞాన్ తుమ్కో అభి హై, ఈ జ్ఞానం మీకు ఇప్పుడే ఉంది. దేహ కా భాన్ అబ్ తోడనా హై, దేహం యొక్క అభిమానాన్ని తెంచేయాలి. మేరీ స్త్రీ మేరా బచ్చా ఎస్సా బోల్నా హై, నా స్త్రీ నా పిల్లవాడు ఇవన్నీ మర్చిపోవాలి. ఈ శరీరం మరణించి ఉంది, మన శరీరం కూడా మరణించి ఉంది. మనం బాబా వద్దకు వెళ్ళాలి. ఈ సమయ ఆత్మ కా భీ జ్ఞాన్ కిస్కో నహీ హై, ఈ సమయంలో ఆత్మజ్ఞానం కూడా ఎవరికీ లేదు. ఆత్మ కా జ్ఞాన్ సత్యుగ్ మే रहता है, ఆత్మజ్ఞానం సత్యుగంలో ఉంటుంది. సో भी अंत के समय जब शरीर बूढ़ा होता है तब आत्मा कहती है अब मेरा शरीर बूढ़ा हुआ, अब मुझे नया लेना है. అంతిమ సమయంలో ఎప్పుడైతే శరీరం వృద్ధావస్థలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆత్మ అంటుంది ఇప్పుడు నా శరీరం ముసలిదైపోయింది, ఇప్పుడు నేను కొత్తది తీసుకోవాలి అని. పహలే తుమ్కో ముక్తిధామ్ జానా హై, ముందు మీరు ముక్తిధామం వెళ్ళాలి. సతయుగ్ మే ఐసా నహీ కహెంగే కి ఘర్ జానా హై, సతయుగంలో ఇలా ఎవరు అన్నారు ఇంటికి వెళ్ళిపోవాలి అని. ఘర్ లౌట్నే కా సమయ యహీ హై, ఇంటికి వెళ్ళే సమయం ఇదే. యహా షణ్ముఖ్ కిత్నా ఠోక్ ఠోక్ కర్ తుమ్హారీ బుద్ధి మే బిఠాతే హై, ఇక్కడ షణ్ముఖంలో ఎంతగానో తోస్తూ తోస్తూ మీ బుద్ధిలో కూర్చోబెడతారు. షణ్ముఖ్ సుననే और మురళీ పడనే మే రాత్ దిన్ కా ఫరక్ హై, షణ్ముఖంలో వినటం మరియు మురళి చదువుకోవడంలో రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. ఆత్మకు ఆ పెహచాన్ మిలి హై, ఆత్మకి ఇప్పుడు పరిచయం లభించింది, దాన్నే జ్ఞాన చక్షు అని అంటారు. కితనీ విశాల్ బుద్ధి చాహియే, ఎంత విశాల బుద్ధి కావాలి. छोटी స్టార్ మిసల్ ఆత్మ మే కిత్నా పార్ట్ బరా హువా హై, చిన్న నక్షత్రం వలె ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది. ఆ బాబాకి పిఛాడి హమ్ భీ భాగేంగే, ఇప్పుడు బాబా వెనుక మనం కూడా పరిగెడతాము. శరీరాలన్నీ సమాప్తైపోతాయి. వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీకో ఫిర్ రిపీట్ హోనా హై, ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం తిరిగి రిపీట్ అవ్వాలి. ఘర్ బార్ కో ఛోడనా నహీ హై, ఇల్లు వాకిళ్ళు అయితే వదలకూడదు. సిర్ఫ్ మమత్వ మిటానా హై, కేవలం మమకారాన్ని తొలగించాలి, పవిత్రంగా అవ్వాలి. ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకండి. పహలే జ్ఞాన్ కా మంథన్ కరో, ఫిర్ సబ్కో ప్రేమ్ సే జ్ఞాన్ సునావో, ముందు జ్ఞానాన్ని మననం చేయండి, తిరిగి అందరికీ ప్రేమగా జ్ఞానాన్ని వినిపించండి. శివ్ బాబాతో విచార్ సాకర్ మంథన్ నహీ కర్తే, శివ్ బాబా అయితే విచార్ సాగర్ మదనం చేయరు, పిల్లలే చేస్తారు. ఫిర్ భీ ఐసే సమఝో కి శివ్ బాబా సమఝాతే హై, అయినప్పటికీ కూడా శివ్ బాబా తెలియచేస్తున్నారు అనుకోండి. ఇన్కో ఏ నహీ రేతా కి మే సునాతా హూ, వీరికైతే నేను వినిపిస్తున్నానని ఉండదు బ్రహ్మబాబాకి. శివ్ బాబా సునాతే హై, శివ్ బాబా వినిపిస్తున్నారు. ఇసే నిరహంకారీ పనా కహా జాతా హై, దీన్నే నిరహంకారీతనం అంటారు. యాద్ ఏక్ శివ్ బాబాకో కర్నా హై, స్మృతి ఒక్క శివ్ బాబానే చేయాలి. బాప్ జో విచార్ సాగర్ మంథన్ కర్తే హై ఓ సునాతే హై, బాబా ఏదైతే విచార్ సాగర్ మదనం చేస్తున్నారో అదే వినిపిస్తున్నారు. అభి బచ్చే భీ ఫాలో కరే, ఇప్పుడు పిల్లలు కూడా ఫాలో చేయాలి. జిత్నా హో సకే అప్నే సాత్ బాతే కర్తే రహో, ఎంత వీలైతే అంత మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. రాత్రి కూడా మేల్కొని ఆలోచన చేయాలి. సోయే హువే నహీ ఉట్కర్ బైఠనా చాహియే, నిద్రపోకూడదు, లేచి కూర్చోవాలి. హమ్ ఆత్మ కిత్నీ ఛోటీ బిందు హై, నేను ఆత్మ ఎంత చిన్న బిందువుని. బాబానే కిత్నా జ్ఞాన్ సమఝాయా హై, బాబా ఎంత జ్ఞానాన్ని తెలియచేశారు. కమాల్ హై సుఖ్ దేనే వాలే బాప్కి, అద్భుతమంతా సుఖాన్నిచ్చే తండ్రిదే. बाप कहते हैं नींद को जीतने वाले बच्चे और सभी देह साहित देह के मित्र संबंधियों आदि को बोलना है. బాబా అంటున్నారు నిద్రని జయించే పిల్లలు ఇప్పుడు దేహ సహితంగా దేహం యొక్క మిత్ర సంబంధికులందరినీ మర్చిపోవాలి. ఇదంతా సమాప్తైపోతుంది.
हमको బాబా से ही वर्षा लेना है. మనం బాబా నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి. सबसे ममत्व मिटाकर गृहस्थ व्यवहार में रहते पवित्र रहना है. అందరిపైన మమకారాన్ని తొలగించి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. శరీర్ छूटे तो कोई भी आसक्ति ना रहे. శరీరం వదిలేసే నా ఏ ఆసక్తి ఉండకూడదు. अब सच्चा सच्चा काशी खलवट खाना है. ఇప్పుడు సత్యాతి సత్యమైన కాశీ కల్వట్ అనుభవించాలి. खुद काशीनाथ बाबा कहते हैं हम तुम सबको लेने आए हैं. స్వయం కాశీనాథ్ బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళేందుకే వచ్చాను. నేచురల్ कैलेमिटीज़ అభి ఆనే వాలీ హై. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో రానున్నాయి. ఉస్ సమయ తుమ్కో భీ యాద్ మే రహనా హై. ఆ సమయంలో మీరు కూడా బాబా స్మృతిలో ఉండాలి. ఓ భీ యాద్ మే రహ కుయే మే ఖోదతే థే. అది స్మృతిలో ఉంటూ కూడా ఆ నూతిలో దూకేసేవారు కాశీలో. యహా తుమ్కో ఐసా బన్నా హై జో సజా నా ఖానీ పడే. ఇక్కడ మీరు ఇలా అవ్వాలి, శిక్షలేమీ కూడా ఇంకా అనుభవించకూడదు అని చెప్తున్నారు బాబా. ఏ శిక్షలు కూడా అనుభవించకుండా ఇప్పుడు వెళ్ళిపోవాలి. బాబా అంటున్నారు, లేకపోతే ఇంత ఉన్నత పదవి పొందలేరు. బాబాకి యాద్ సే హీ వికర్మ వినాశ్ హోతే హై. బాబా యొక్క స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. साथ साथ ये ज्ञान है कि हम फिर 84 జన్మ కా చక్కర్ లగాయేంగే. అలాగే ఈ జ్ఞానం ఉండాలి, మేము తిరిగి 84 జన్మల చక్రం తిప్పుతాము. ఈ జ్ఞానాన్ని ధారణ చేసి చక్రవర్తి రాజాగా అవుతాము. ఏ వికర్మలు చేయకూడదు. కుచ్ భీ పూछना हो तो బాబా సే రాయ్ పూచ్ సక్తే హో. మీరు ఏదైనా అడగాలనుకుంటే బాబాని సలహా అడగచ్చు. సర్జన్తో మే ఏక్ హీ హునా. డాక్టర్ని నేను ఒక్కడనే కదా. చాహే షణ్ముఖ్ పూछो చాహే చిట్టి మే పూछो బాబా రాస్తా బతాయేంగే. భలే ఎదురుగా అడగండి, లెటర్ రాసి అడగండి, బాబా దారి చెప్తారు. బాబా కిత్నా ఛోటా స్టార్ హై और మహిమ కిత్నీ భారీ హై. బాబా ఎంత చిన్న నక్షత్రం కానీ మహిమ ఎంత పెద్దది. కర్తవ్య కియా హీ తబ్ హీ తో మహిమ గాతే హై. కర్తవ్యం చేస్తారు కాబట్టి మహిమ చేస్తారు. ఈశ్వర్ హీ సబ్కే సద్గతి దాతా హై. ఈశ్వరుడే అందరికీ సద్గతి దాత. इनको भी ज्ञान देने वाला वो परमपिता परमात्मा ज्ञान का सागर है. వీరికి కూడా జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు. బాబా कहते बच्चे एक बाबा को याद करो और అతి మీఠా బన్నా హై. బాబా అంటున్నారు, పిల్లలు ఒక బాబాని స్మృతి చేయండి మరియు అతి మధురంగా అవ్వాలి. శివ్ బాబా కిత్నా మీఠా హై. శివ్ బాబా ఎంత మధురమైన వాడు. ప్యార్ సే సబ్కో సమఝాతే రహతే హై. ప్రేమగా అందరికీ తెలియచేస్తూ ఉంటారు. బాబా ప్యార్ కా సాగర్ హై తో జరూర్ ప్యార్ హీ కరెంగే. బాబా ప్రేమ సాగరుడు, తప్పకుండా ప్రేమనిస్తారు. బాబా कहते मीठे मीठे बच्चे किसी को भी मनसा वाचा कर्मणा दुख नहीं दो. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు ఎవరికి కూడా మనసా వాచా కర్మణ దుఃఖాన్ని ఇవ్వకండి. బల్ తుమ్సే కిస్కి దుష్మనీ హో తో భీ తుమ్హారీ బుద్ధి మే దుఃఖ్ దేనే కా ఖ్యాల్ నా ఆయే. భలే వారు మీకు ఎంత శత్రువులైనా కానీ మీ బుద్ధిలో దుఃఖాన్నిచ్చే ఆలోచన రాకూడదు. సబ్కో సుఖ్ కి హీ బాత్ బతానీ హై. అందరికీ సుఖం యొక్క విషయమే చెప్పాలి. అందరు కిస్కే లియే బుఖార్ నహీ రఖనా హై. ఎవరి కోసము లోపల వేడెక్కిపోకూడదు. देखो वो शंकराचार्य आदि को कितने बड़े बड़े चांदी के सिंहासन पर बिठाते हैं. చూడండి, అక్కడ శంకరాచార్యుల్ని వాళ్ళని పెద్ద పెద్ద వెండి సింహాసనాలపైన కూర్చోబెడతారు. यहाँ शिव बाबा जो तुमको कौड़ी से हीरे जैसा बनाते हैं उनको तो हीरों का सिंहासन होना चाहिए. ఇక్కడ శివ్ బాబా మిమ్మల్ని గవ్వల నుంచి వజ్రాల్లా తయారు చేస్తున్నారు. వారిని వజ్రాల సింహాసనంపై కూర్చోబెట్టాలి. परंतु शिव बाबा कहते हैं मैं पतित शरीर और पतित दुनिया में आता हूँ. కానీ శివ్ బాబా అంటున్నారు, నేను పతిత శరీరం పతిత ప్రపంచంలోకి వస్తాను. देखो बाबा ने कुर्सी कैसे ली है. చూడండి బాబా ఎటువంటి కుర్చీ తీసుకున్నారో. अपने रहने के लिए भी कुछ मांगते नहीं. తను ఉండటం కోసం ఏది అడగట్లేదు. गाते भी है गोदरी में करतार देखा भगवान आकर
భగవాన్ పురాణి గోదరి మే बैठे हैं, భగవంతుడు పాత బీరువాలో వచ్చి కూర్చున్నారు. अब बाप गोल्डन एजड विश्व का मालिक बनाने आया है, బాబా ఇప్పుడు బంగారు విశ్వానికి యజమానిగా తయారు చేయడానికి వచ్చారు. బాబా అంటున్నారు, ఈ పతిత ప్రపంచంలో 3 అడుగుల స్థలం కూడా లభించట్లేదు, కానీ విశ్వానికి యజమానిగా మీరు అవుతున్నారు. నాది డ్రామాలో పాత్ర ఇదే. భక్తి మార్గమే బి ముझे సుఖ్ దేనా హే, భక్తి మార్గంలో కూడా నేను మీకు సుఖాన్ని ఇస్తాను అని చెప్తున్నారు బాబా. మాయ చాలా దుఃఖీగా తయారు చేస్తుంది. బాబా దుఃఖాల నుండి విముక్తి చేసి శాంతిధామం సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఇస్ ఖేల్ కో హీ కోయి నహీ జాన్తే, ఈ ఆట గురించి కూడా ఎవరికీ తెలియదు. ఈ సమయంలో ఒకవైపు భక్తి, ఇంకొక వైపు మాయ. సైన్సే దేఖో, సైన్స్తో చూడండి, సైన్స్ కూడా ఎలా చేసిందో. మనుషులు అనుకుంటారు మేము స్వర్గంలో కూర్చున్నాము అని. బాబా అంటున్నారు, ఇదంతా మాయ, ఇదంతా ఇప్పుడు సమాప్తి కాబోతుంది. ఏ ఇతనే సబ్ బడే బడే మకాన్ ఆది సబ్ గిరేంగే, ఈ పెద్ద ఇళ్ళు అన్నీ కూలిపోతాయి. తిరిగి ఈ సైన్స్ సత్యుగంలో మీకు సుఖాన్ని ఇచ్చేందుకు పనికొస్తుంది. ఈ సైన్స్ ద్వారానే వినాశనం జరుగుతుంది, తిరిగి దీని ద్వారానే మీరు సుఖాన్ని అనుభవిస్తారు. ఇది ఒక ఆట. తుమ్ బచ్చోं को बहुत बहुत मीठा बनना है, పిల్లలేని మీరు చాలా మధురం కావాలి. మమ్మ బాబా ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, తెలియచేస్తూ ఉంటారు. బచ్చే ఎప్పుడు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకండి, కొట్లాడుకోకండి. కహా భీ మాత పితాకి ఇజ్జత్ నహీ గవానా, ఎక్కడా కూడా తల్లి తండ్రి యొక్క గౌరవాన్ని పోగొట్టద్దు. ఈ మెటీరియల్ దేహంతో మమకారాన్ని తొలగించండి. ఒక బాబానే స్మృతి చేయండి. సబ్ కుచ్ ఖతం హోనేకి చీజ్ హై, అన్నీ సమాప్త అయిపోతాయి, ఇప్పుడు వాపస్ వెళ్ళిపోవాలి. బాబాకు సర్వీస్ మే మదద్ కర్నీ హై, బాబా యొక్క సేవలో సహాయం చేయాలి. విశ్వం యొక్క నావ మునిగిపోవడానికి రెడీగా ఉంది, దాన్ని మీరు తీరానికి చేర్చాలి. మీకు తెలుసు కదా ఈ చక్రం ఎలా తిరుగుతుందో. సవేరే 3-4 బజే ఉఠకర్ బ్యాట్ చింతన్ కరో, ఉదయమే 3-4 గంటల కూర్చుని చింతన చేస్తే ఆ టైంకి లేచి చాలా ఖుషి ఉంటుంది, పక్కా అయిపోతారు. రివైజ్ నహీ కరెంగే తో మాయా బులా దేగి, రివైజ్ చేయకపోతే మాయ మరిపింపచేస్తుంది. బంధన్ కరో, ఆజ్ బాబానే క్యా సమझाया है, ఆలోచించండి ఈరోజు బాబా ఏం తెలియచేశారు. ఏకాంత్ మే బైట్ విచార్ సాగర్ మంథన్ కర్నా చాహియే, ఏకాంతంలో కూర్చుని విచార సాగర్ మదనం చేయాలి. యహా భీ ఏకాంత్ అచ్చీ హై, ఇక్కడ కూడా ఏకాంతం మంచిది. అచ్చా मीठे मीठे सिखी लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనసా వాచ కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వద్దు, ఏ విషయము హృదయంలో పెట్టుకోవద్దు. బాబా సమానంగా ప్రేమ సాగరులు కావాలి. రెండో పాయింట్, ఏకాంతంలో కూర్చుని విచార సాగర మదనం చేయాలి. మదనం చేసి ప్రేమగా తెలియచేయాలి. బాబా యొక్క సేవలో సహాయకులు కావాలి. వరదానము, अपने चेहरे और चलन से रूहानी रॉयल्टी का अनुभव कराने वाले సంపూర్ణ పవిత్ర భవ. తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఆత్మీక రాయల్టీని అనుభవం చేయించే సంపూర్ణ పవిత్ర భవ. ఆత్మీక రాయల్టీ యొక్క ఫౌండేషన్ సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రతయే రాయల్టీ. ఈ ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు పవిత్రాత్మ యొక్క స్వరూపంతో కనిపిస్తుంది. ఈ మెరుపు ఎప్పటికీ దాగదు. ఎవరు ఎంత స్వయాన్ని గుప్తంగా ఉంచినా వారి మాట, వారి సంబంధ సంపర్కాలు, ఆత్మిక వ్యవహారం యొక్క ప్రభావం వారిని ప్రత్యక్షం చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ జ్ఞానం యొక్క దర్పణంలో చూడండి, నా ముఖంలో నడవడికలో రాయల్టీ కనిపిస్తుందా, లేక సాధారణ ముఖం సాధారణ నడవడిక ఉందా. స్లోగన్ను, సదా పరమాత్మ పాలనలో ఉండటమే భాగ్యవాన్లు కావటము. ఈరోజు స్వమానము, నేను సంపూర్ణ పవిత్రాత్మను. ఓం శాంతి.